నెబుకద్నెజరు తన సమూహమునకు వారిని తేవలనని. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు అనమాట. ఎవరు? నెబుకద్నెజరు. ఈ రాజు ఎవరంటే బబులోనికి రాజు అనమాట. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఒక దేశానికి కాదు, ఒక వాళ్ళ దేశానికి కాకుండా చాలా చాలా దేశాన్ని ప్రభుత్వంగా పరిపాలించాలని ఆశ ఎవరికి ఉంది? ఈ రాజుకుంది, నెబుకద్నెజర్కి ఉందన్నమాట. ఇప్పుడు రాజు ఒక్క చోటని పరిపాలిస్తాడు. అయితే ఈయనకి ఆశ పుట్టడం వల్ల ఏం జరిగిందంటే మిగతా ఎక్కడైతే చుట్టుపక్కల దేశాలు ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఎట్లా ఇండియా చుట్టూ కొన్ని దేశాలు ఉన్నాయో, చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇప్పుడు చాలా దేశాలు ఉన్నాయి కదా, అట్లా నెబుకద్నెజర్ కూడా చుట్టూరా దేశాలు ఉన్నాయన్నమాట. ఆ దేశాలు ఆయన రాజ్యాన్ని పరిపాలించుకోవడం కాకుండా నేను నా దేశానికి ఒకటే ప్రధానిగా ఉంటే ఏమి, రాజుగా ఉంటే ఏమి, అట్లా కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఎన్నైతే రాజ్యాలు ఉన్నాయో ఆ 2 రాజ్యాలు నాకే కావాలి, నేనే పరిపాలించుకోవాలని ఆశ పుట్టింది. ఎవరికి? నెబుకద్నెజర్ గారికి పుట్టిందనమాట. పుట్టిన తర్వాత ఏం చేసినాడంటే ఒక్కొక్క దేశాన్ని ఏం చేసినాడు? ఒక్కొక్క దేశాన్ని ఓడించి తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఎవరు? రాజు కదా. ఈ రోజుల్లో కూడా మనకి యుద్ధం జరుగుతుంది తెలుసా? ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది కదా. ఏం తప్పు చేయకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? మన మీదకి వచ్చినారు కాబట్టి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాం కదా. ఇప్పుడు నెబుకద్నెజర్ గారు ఏంటంటే వేరే దేశాలు ఏవైతే దేశాలు ఉన్నాయో అన్నీ, కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయి కదా, సంపాదించుకునే ఆశ ఉంటుంది. కొంతమందికి రాజకీయంగా బాగా ఎదిగి అందరికంటే ఫస్ట్ నెంబర్ 1గా నేనే ఉండాలనే ఆశ ఉంటుంది. స్త్రీలకు కొంతమంది ఆశలు ఉంటాయి, పురుషులకి కొంతమంది ఆశలు ఉంటాయి కదా. ఒక్కొక్కరికి అందరికీ ఒకటే ఆశలు ఉండడానికి లేదు కదా. ఎవరి మనసుకు తగ్గట్లు, ఎవరి ఆశకు సంబంధించినట్లు అట్లా ఉంటాయి. అట్లే నెబుకద్నెజర్ గారికి ఏం ఆశ? దేశాన్ని పరిపాలించడం కాకుండా అనేకమైన దేశాలను పరిపాలించాలని ఆశ. అట్లా చాలా దేశాలను ఆయన ఏం చేస్తాడు? అందరినీ ఓడించి తన చేతుల్లోకి తీసుకొని ఈ లోకానికి, ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉంటాయో ఆ 2 రాజ్యాలు నా చేతిలోనికి తెచ్చుకొని దాన్ని ఏం చేయాలో? పరిపాలించాలని ఆశ ఉంటుంది. ఆశ ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ దేశం యెరూషలేం అనే దేశాన్ని కూడా ఏం చేస్తాడు? ఈయన పట్టుకొని ఏం చేస్తాడంటే అందరినీ పిలుచుకొని పోతాడు. ఎక్కడికి పిలిచిపోతాడు? వాళ్ళ దేశానికి కదా. ఇప్పుడు ఓడించిన దేశం నుంచి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్తారు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే నెబుకద్నెజర్ ఏం చేసినాడు? ఓడించిన తర్వాత అక్కడ ఎవరైతే బాగా తెలివిమంతులు ఉన్నారో, జ్ఞానవంతులు ఉన్నారో, బుద్ధిమంతులు ఉన్నారో వాళ్ళని ఏం చేసినాడు ఆయన? రాజులకి విలువ తెలుస్తుంది అనమాట కదా. రాజులకి ఎవరు అవసరము? జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు అవసరమా కదా. వాళ్ళకి ఎవరు బాగా జ్ఞానం ఉండాలి, ఏముండాలా? తెలివి ఉండాలి, బైబిల్లో సకల ప్రవీణత అని ఉంటుంది, తత్వజ్ఞానం అవన్నీ ఉండాలా. అవన్నీ ఉండే వాళ్ళకి వాళ్ళు రాజు చేతిలోనికి తీసుకొని వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ దేశానికి ఏ విధంగా ఉపయోగపడగలరు అనేసి ఏం చేస్తారు? వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే నెబుకద్నెజర్ అదే మొదటి అధ్యాయము 18వ వచనం. నెబుకద్నెజరు తన సమూహమునకు వారిని తేవలనని. ఇప్పుడు ఏం చేసినాడు? వారిని అంటే కొంతమంది ఉన్నారనమాట. ఎవరున్నారు? కొంతమందికి ఆజ్ఞ ఇచ్చినాడు. ఎవరు? నెబుకద్నెజరు కొంతమందికి నా దగ్గరికి రావాలని ఏం చేసినాడు? ఆజ్ఞ ఇచ్చినాడు కదా. మామూలుగా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్తే బాగుంటుందా? వాళ్ళు పిలిస్తే బాగుంటుందా? ఏం బాగుంటుంది? వాళ్ళు పిలిస్తే మనకి ఏమవుతుంది? బాగా ఘనత ఉంటుంది కదా. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి, డాక్టర్లు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి రిలేటివ్స్గా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ డాక్టర్స్ గురించి ఏం చెప్పుకుంటాం? మా డాక్టరే అని చెప్తాం కదా. పోలీసు వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, సమస్య తీర్చుకోవడానికి ఒక రాజకీయ నాయకుడి దగ్గరకో ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు కాకుండా ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తే ఎట్లుంటుంది? మన చుట్టూ చాలామంది ఉన్నారనుకో, మనల్ని పిలిచి మన భుజం మీద చేయి పెట్టుకొని నాకు కావాల్సిన వాళ్ళు అంటే ఎట్లుంటుంది కదా. చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే ఇంకా అదే గుర్తుకొస్తుంది. ఏం గుర్తొస్తుంది? అలా అంతమందిలో నన్ను ఏం చేసినాడు? అంతమందిలో నన్ను పేరు పెట్టి పిలిచినాడు, నాకు ఘనత వచ్చింది, పలానా వాళ్ళందరూ నన్ను గొప్పోళ్ళు అనుకుంటారు అనేసి ఏమనుకుంటారు? చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ కొంతమంది వారిని నెబుకద్నెజర్ గారు ఏం చేసినారు? తన సమూహమునకు పిలిచినారు. అంటే అపాయింట్మెంట్ ఏం జరిగింది? అపాయింట్మెంట్ దొరికింది కదా. ఎవరికి? కొంతమందికి. కొంతమంది అంటే 4 యవనస్తులు ఉన్నారు. వాళ్ళకి ఏం జరిగింది? అపాయింట్మెంట్ దొరికింది కదా. కొన్నిసార్లు అపాయింట్మెంట్లు ఎక్కడ దొరకవు?
కావాలని మనం ఏదైనా సమస్య మీద వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వరు మనకు కొన్నిసార్లు కదా, ఇవ్వరు. ఒకవేళ డాక్టర్లు బిజీగా ఉండడం వల్ల, లేకపోతే ఎక్కడైనా పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, ఒకవేళ రాజకీయ నాయకుల దగ్గర కానీ అపాయింట్మెంట్ మనం వాళ్ళతో కలవాలంటే మనం ఎప్పుడు కలిసి ఉండాలా వాళ్ళతో, అంటే ఎప్పుడు మనం విన్నపం అక్కడ సమర్పించాలా, కొన్ని రోజుల కిందనే మనం అప్లై చేసి ఉండాలి కదా. అట్లాంటి అపాయింట్మెంట్ దొరకని ఈ రోజుల్లో ఆ రోజు అపాయింట్మెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నెబుకద్నెజర్. అసలు అంతగా ఆయన సమూహానికి రప్పించడానికి కారణం ఏంటి కదా? కారణం ఏంటి? అంత పెద్ద గొప్ప వ్యక్తి ఒక నలుగురు యవనస్తుల్ని పిలిపించడానికి ఏదో రీజన్ ఉంటుందా? మళ్ళీ వాళ్ళ జ్ఞానం అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా వెళ్ళింటారు అంటే వాళ్ళ జ్ఞానం అయితే ఏం కాదు. అసలు ఎవరు వాళ్ళ దగ్గరికి నెబుకద్నెజర్ గారు ఎందుకు రమ్మన్నారు, ఆ యవనస్తులు ఎవరు అనేది చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ నుంచి చదువుదాం. ఇజ్రాయేళ్ల రాజవంశంలో ముఖ్యులైన లోపం లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజు నగరు నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి. ఇక్కడ ఏం జరిగిందంటే నెబుకద్నెజర్ గారు ఏం చేసినారు, దేశం నుంచి కొంతమందిని ఏం చేసినారు, బాగా తెలియమంతులను ఏం చేసినారు, పట్టుకొని వచ్చినారు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రాజు ఎవరిలో నుంచి నలుగురు యవనస్తులను ఎన్నుకున్నాడు చూద్దాం. ఇజ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై, అంటే ఈ నలుగురు యవనస్తుల్లో ఎవరున్నారు? వాళ్ళ వంశం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది? వాళ్ళ ముత్తాతలు కానీ వాళ్ళ నాన్నలు కానీ ఎవరు? రాజవంశంలో కదా. రాజ్యవంశంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి రమ్మని చెప్తున్నారు నెబుకద్నెజర్ గారు? నా సమూహానికి రమ్మని చెప్తున్నారు. ఆ రాజవంశంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ముఖ్యులు ఉన్నారంట. ఎవరు కదా? మన దాంట్లో కూడా కొన్ని ముఖ్యులు ఉంటారు. అంటే కొన్ని విషయాల్లో ఏదైనా పర్టికులర్గా వాళ్ళని ఏమైనా అడగాలనుకున్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు అందరిని అడిగే సమాచారం రాదు కదా. కొంతమంది ముఖ్యులు ఉంటారు కదా. ఇప్పుడు కరెంటు పని చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్తేనే మనకి పని అవుతుంది కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తే పని అవుతుందా? కాదు. గవండాలు ఎవరైనా ఉంటారు కదా, చేసే వాళ్ళకి, ఇల్లు అప్పగించే వాళ్ళకి, చేసే వాళ్ళకి అప్పగిస్తేనే పని అవుతుంది కదా. ఇక్కడ కూడా రాజవంశంలో ముఖ్యులు ఉన్నారంట. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? లోపం లేని సౌందర్యమును. వాళ్ళకి ఏముందంట? సౌందర్యము ఉంది కదా. ఇప్పుడు రాజవంశంలో ముఖ్యులు ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఏముందంటే అందము, సౌందర్యములు లోపం ఏమీ లేదంట. అంటే చాలా అందంగా ఉన్నారు కదా. ఇప్పుడు మామూలుగా అంటే అందంగా జరిగే పోటీలు కొన్ని జరుగుతాయి అన్నమాట. జరిగినప్పుడు ఎట్లాంటి వాళ్ళని ఎన్నిక చేయరు. వాళ్ళ పై నుంచి కింది వరకు అన్నీ చూస్తారనమాట. కరెక్ట్గా ఉంటేనే ఆ పోటీల్లో మామూలుగా మిస్ యూనివర్సిటీ అని కొన్ని ఉంటాయన్నమాట. అట్లా ప్రపంచవ్యాప్తంగా అట్లా జరిగిస్తారనమాట. ఇప్పుడు ఆ అందం ఎవరికి ఉంది? రాజవంశంలో ఉండే ముఖ్యులకి ఉంది కదా. ఇప్పుడు అందము బట్టి ఇప్పుడు రాజు ఏమన్నా వాళ్ళని పిలిపించినాడా అంటే కాదు కదా. బైబిల్లో ఏముంటుందంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం కదా. కొంతమంది అందాన్ని చూసి ఏం చేస్తారంటే చాలా పైకేమో అందంగా ఉన్నారని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత లోపల బాగాలేకపోతే కాపురాలు ఏమైనా బాగుంటాయా కదా. అందుకే దేవుడు ఏమంటాడు సమూయేలు గారితో కూడా, నేను రాజును చేస్తానప్పుడు సమూయేలు గారు కూడా ఏం చేస్తాడంటే పై రూపాన్ని చూస్తాడు. అయితే దేవుడు ఏమంటాడంటే పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, వాని హృదయ అంతరంగాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు కదా. ఇప్పుడు సౌందర్యం ఎవరికి ఉంది? వాళ్ళకు ఉంది కదా. వాళ్ళకు ఉండడం వలన వాళ్ళని ఏమైనా పిలిచినాడంటే కాదు. అయితే బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంటుంది సౌందర్యం గురించి. అయితే మరి మనుషులు ఎట్లాంటి వాళ్ళు? సర్వ శరీరులు గడ్డిని, అంటే మనం గడ్డితో సమానం. అంటే ఎవరు కదా? మన ఎవరు? గడ్డి అంటే సర్వ శరీరులు అంటే గడ్డిలాగా. అంటే గడ్డి ఇప్పుడు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎప్పుడైనా వాడిపోతుందా? కదా. మన అందం కూడా ఎప్పుడు ఒకటిలా ఉంటుందా? ఏముండదు. చాలామంది కదా చిన్నప్పుడు బాగా క్యూట్గా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది? కొంచెం ఇంకా బాగుంటారు. ఇంకా వయసు తరిగే కొద్దీ ఏమంటారు? అప్పుడు నీవు చాలా, అంటే మనం ఏంటి? అందుకే దేవుడు ఏమంటారు? సర్వ శరీరులు గడ్డిని. ఒకప్పుడు ఒకలా ఉంటాం. మనని అట్లా ఎవరైనా అనేసరికి, ఏం అట్లా అయిపోయినావు అనేసరికి మనకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. ఏం ఫేస్ అట్లా అయింది అనేసరికి అప్పుడులాగా నీవు లేవంటే అది మనం తీర్చిదిద్దుకుంటే వస్తుందా?
మన వయసు మీద పడే కొద్దీ మన శరీరం ఏమైపోతుంది, ముడతలు వస్తాయి కదా. మనం బాధపడినా ఏం చేయలేము, ఏడ్చినా ఏం చేయలేము, ఏమన్నా మన రూపం ఏమైనా వస్తుందా, ఏం రాదు. అందుకే దేవుడు ఏమంటాడు, సర్వ శరీరులు గడ్డి పోలిన వారు. గడ్డి ఏమవుతుంది, ఎండిపోతుందా, అట్లే పచ్చగా ఉంటుందా? ఏదో ఒక రోజు మనం కూడా ఎండిపోతామా లేదా కదా. ఎంత వయసు ఉంటుందో మనకి, దేవుడు పెట్టినంత ఆయుష్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎండిపోతుంది కదా. మట్టిలో కప్పి పెట్టిన తర్వాత మన శరీరం ఏంటి, ఎముకలు మాత్రమే ఉంటాయి, ఏమైనా ఉంటాయా, ఏముండదు కదా. కానీ గడ్డిని పోలిన వాళ్ళం మనము. ఈ గడ్డి ఎండిపోతుంది, అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. దేవుని మహిమ కలుగాక. అందుకే మన ముఖ కవలికలతో కాకున్నట్లు మన ప్రభు వాక్యాన్ని ఏం చేయాలో, ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఏంది, వాక్యం నిలుస్తుంది. ఇప్పుడు ఆ రాజవంశంలో నలుగురికి ఏముంది, వాళ్ళు ఇంపార్టెంట్ వ్యక్తులుగా ఉన్నారు, తర్వాత అందం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు, తర్వాత జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఎవరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నలుగురు యవనస్తులు, తర్వాత తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరికి ఉన్నాయి, నలుగురికి ఉన్నాయి. మరి ఈ నలుగురికి అట్లా క్వాలిటీస్ ఉండడం వల్ల రప్పించింటాడా ఆయన దగ్గరికి, మీరు నా దగ్గర రండి అని. మనం చదువుకున్నాం కదా, నెబుకద్నెజర్ గారు ఏమంటారు, నా సమూహమునకు వారిని పిలిపించి, అంటే అందంగా ఉన్నారని పిలిపించింటాడా, తెలివి ఉందని పిలిపించింటాడా, అందంగా ఉన్నారని పిలిపించింటాడా, ఏ విధంగా పిలిపించింటారు వాళ్ళని కదా. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా మనిషికి ఏమొస్తుంది చెప్పండి, రాజవంశంలో పుడితే ఏమొస్తుంది, గర్వం వస్తుంది, ఏమొస్తుంది కదా. నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా ఒకరితో నాకు అనవసరము కదా. అందంగా ఇప్పుడు రాజవంశంలో పుట్టిన వాళ్ళు ఎనికిల పలుకుబడి ఉంటే కూడా వాళ్ళకి గర్వం ఉంటుంది, అందం బట్టి కూడా గర్వం ఉంటుంది కదా, వాళ్ళ జ్ఞానం బట్టి కూడా. ఇవన్నీ క్వాలిటీస్ రాజవంశంలో ఉండే వాళ్ళకు ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి, గర్వపడడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, చాలా కదా. మనం కొంచెం ఏమైనా బాగా చదువుకున్నాం అనుకోండి, కొంచెం ఏదైనా పేరు వచ్చింది అనుకోండి, మనకి ఏమొస్తుంది, గర్వం వస్తుంది. అయితే వీళ్ళని ఎవరు ఎన్నుకున్నారంటే, ఈయన రాజు సమూహానికి రావడానికి కారణం ఏంటంటే, ఒక్కటే విషయం చెప్పి ముగిస్తాను. ఇవన్నీ క్వాలిటీస్ ఆయనని రాజు దగ్గర పంపించలేదు, కానీ మరి ఏవి పంపించినాయి అనేది ఇది ఒక్కటి చూసి ముగించుకుందాం. దానియేలు గ్రంథము, మొదటి అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని. ఇక్కడ ఏంటి, ఇక్కడ వీరు నలుగురు ఎక్కడికి వెళ్ళినారు, ఇప్పుడు దానియేలు గారికి మామూలుగా మనకి ఏం పేర్లు అంటే గుర్తుంటాయంటే, షడ్రెకు, మెషేకు, అబేద్నెగో, దానియేలు అని. కానీ ఇవన్నీ ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళ సొంత పేర్లు కాదు ఇవి. ఎవరు పెట్టినారు, నెబుకద్నెజర్. వాళ్ళ అన్యుల దేవతలు ఉంటాయి కదా, మామూలుగా వాళ్ళ పేర్లు ఏంటి, అజర్యా, మిషాయేలు, ఇంకోటి ఇక్కడ 24 పేర్లు ఉంటే వాళ్ళ పేర్లు ఏం పేర్లు అంటే హనన్య, మిషాయేలు, అజర్యా. ఈ పేర్లు అనేటివి ఎవరి పేర్లు, ఎవరు పెట్టినవి అంటే దేవునికి సంబంధించిన పేర్లు. అయితే నెబుకద్నెజర్ గారు ఏం చేసినారు, వాళ్ళ దేవతలకు ఉంటాయి కదా, మనకి ఎవరైనా ఎక్కడైనా చెప్పినప్పుడు మనకి ఏం గుర్తొస్తాయి ముఖ్యంగా అంటే, షడ్రెక్, మెషక్, అవే గుర్తొస్తాయి కదా. అయితే ఇక్కడ రాజుగారి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళు రాజవంశంలో పుట్టిన తర్వాత మంచి మంచి భోజనాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, రాజు భుజించే ఆహారాన్ని, వాళ్ళు చేసే పానాన్ని ముట్టుకోకుండా, మేము అపవిత్రపరచుకోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నారనమాట. దేవుని మహిమ కలుగాక. అంటే ఇప్పుడు రాజవంశంలో ఆహారం వాళ్ళు బాగా మంచి మంచి ఫుడ్ ఉంటుందా లేదా కదా. మనకి ఎక్కడ గొడవలు వస్తాయంటే చెప్తున్నా, ఆహారం దగ్గర చాలామంది ఇప్పుడు మన ఇంట్లోనే ఏదైనా స్పెషల్గా ఏదైనా చేస్తున్నారనుకోండి, ఒకవేళ సడన్గా మీరు ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు మనం తక్కువ వండుకున్నాం అనుకోండి, వండుకునేది ఆడ ఎవరో వస్తున్నారని టకాటక మనం దాచిపెట్టుకున్నప్పుడు బై మిస్టేక్ వాళ్ళు చూసినారనుకోండి, స్మెల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా అడిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఉత్త అన్నం పప్పు అంటే ఏమనుకుంటారు, స్మెల్ అయితే వస్తుంది, చికెన్ బిర్యానీ ఏదో స్మెల్ వస్తుంది. వస్తున్నప్పుడు అన్నం ఏం చేస్తున్నారు, బాగా గుమగుమలు వస్తున్నాయి అంటే అన్నం పప్పు చేసినామంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారంటే భోజనాల దగ్గర చాలామంది నిష్ఠూర్కాలు చాలా మంది కదా, ఏమంటారంటే నన్ను పిలవలేదు అంటారు కదా కొంతమంది, నన్ను పిలిచలేదు, నన్ను తినమని అనలేదు భోజనాల దగ్గర కదా. మరీ స్పెషల్ దగ్గర ఎక్కడొస్తాయంటే పెళ్ళిళ్ళ దగ్గర కూడా
మనకి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు మనకి ఒకవేళ ఒక ముక్క వేయకపోయినా ఏమనిపిస్తుంది వాళ్ళతోని వాళ్ళు గుర్తుండిపోతారు. మనకి ఏమవుతుంది కదా. మందిరాల్లో కూడా ఎప్పుడైనా మటన్లు కానీ ఏదైనా చికెన్లు కానీ చేసినప్పుడు సరిగా వేసిన వాళ్ళకే వేసుకుంటూ లేకపోతే వేయని వాళ్ళకి వేయకుంటే ఎట్లుంటుంది? బాధ ఉంటుందా లేకుంటుందా కదా? బాధ ఉంటుంది కదా. కానీ భోజనాల విషయంలో ఎట్లుండాలంటే చాలా అందుకే మా బైబిల్లో భోజనాల విషయాల దగ్గర కూడా అది చెప్పడానికి అయితే వీలు కాదు. భోజనాల దగ్గర కూడా వాళ్ళ ప్రార్థన చేసి అభిషేకించిన వాళ్ళని ఎక్కడ పెడతారు? భోజనాల దగ్గర పెడతారు. ఒకవేళ ఎవరికి అప్పగించిన అనుకోండి, అందరికీ ఇంకా వెనకాల ఎవరున్నారో ఏమో చూసుకోరు కదా. దబియ నేను వేస్తే మిగతా వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తాయి కదా. అట్లా బైబిల్లో కూడా అట్లా అది ఆత్మ అభిషేకం కలిగి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన ఉంచిన తర్వాతనే అందరికీ సమానంగా ఇస్తారనమాట. అట్లనే కూడా సంఘాల్లో మన సంఘాల్లో కూడా అట్లా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. అయితే భోజనాల దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పెట్టలేదని బాధపడట్లే. ఏమంటున్నారంట? వాళ్ళ భోజనం తిని వాళ్ళు పానం తాగితే అపవిత్ర పరచుకోకూడదని ఉద్దేశం ఉందంట కదా. మనకు కూడా ఉద్దేశాలు ఉండాలా. ఏం ఉద్దేశాలు ఉండాలా? మన ఆత్మీయంగా అపవిత్రంగా ఉండకున్నట్లు దేవుణ్ణి మనం ఏం చేయాలా? అడగాలి కదా. కొన్నిసార్లు అపవిత్రం అయిపోతాం కదా, మాటల విషయంలో కానీ లేకపోతే ఆలోచన విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ ఏమైపోతుంటాం? అపవిత్రత మనకి అంటుకుంటుంటుంది. ఏమనుకుంటారంటే ఇంకా ఉంటే ఉండండిలే మనుషులైన తర్వాత ఇవి మామూలే కామని అనుకుంటారు కదా. కామనా? కాదు కదా. భోజనం విషయంలోనే వీళ్ళు ఎట్లున్నారు? అపవిత్రత అదేమన్నా పాపమా చెప్పండి? వాళ్ళ భోజనం ఏమైనా తినకుంటే పాపమా కాదా? పాపం కాదా? పాపం కదా. ఎట్లా అంటే వాళ్ళు దేవతలకు అర్పించిన పేర్లే వాళ్ళ అన్యుల పేర్లు పెట్టినప్పుడు భోజనాలు దేవతల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు తినొచ్చు కదా. తినొచ్చు కదా. కానీ ఏం చేస్తున్నారు? ఎట్టి పరిస్థితిలో ఆ భోజనం తిని ఇది ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. దేవుని మహిమ కలుగాక మనం కూడా కొన్నిసార్లు ఎట్లుండాలో మనకి ఏదైనా అపవిత్రత అంటుతుందేమో అనేసి ఆ విషయంలో ఎట్లుండాలో చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి కదా. అంత అపవిత్రత అంటించుకున్న తర్వాత ప్రవ్వా అనేది కాదు కదా. ముందుగానే జాగ్రత్త మనకి ఎట్లా వస్తుంది? అపవిత్రత మనం ఎట్లా అంటించుకోకుండా ఉంటామంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ప్రతి విషయంలో దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆహారం తిని పానం వాళ్ళు చేయకున్నట్టు అపవిత్ర పరుచుకోకున్నట్లు కదా. మన ఆత్మీయ విషయంలో కానీ శారీరక విషయంలో కానీ మనకు అపవిత్రత అనేది మనకి తెలుసా తెలియదా? మన మనసాక్షికి తెలుసు. అది మనం ఏదైనా అపవిత్రత చేసేటప్పుడు మనసాక్షికి తెలుసు అన్నప్పుడు ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకుండా మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల ఏమైపోతాం? అపవిత్రతను అంటించుకొని చాలా బాధపడిన సందర్భాలు వస్తాయి. ఇది ఒక్కటి చెప్పి ముగించుకుందాం. అట్లా ఉండడం వల్ల ఎవరికి నచ్చినారు? ఎవరికి? మనకి ఇంటుంటేనే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. ఇట్లా వాళ్ళు చేయడం వల్ల ఎవరికి నచ్చినారు కదా. దేవుని కోసం మనం ఎప్పుడైతే నిలబడతామో దేవుడు ఎవరి కోసం నిలబడతాడు? మరి వీళ్ళ కోసం ఏమన్నా నిలబడినాడా? ఇది ఒక్కటి చూసి ముగించుకుందాం. ఏం చేసినాడు దేవుడు? వాళ్ళు అంతగా దేవుని కోసం స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు వీళ్ళని అంటే ఒకటో అధ్యాయము దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృప కటాక్షం నొంద అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ పట్ల అట్లా అడుగుతున్నారన్నమాట. ఒక ఆయన్ని ఏం చేస్తున్నారు? అయ్యా మేము తినము. చాలామంది తినేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఏంటే అప్పుడే తినేస్తుంటాం కదా. దేవుని కొన్ని రోజులు పక్క పెట్టి ఏమనుకుంటాం? ఫస్ట్ శారీరకంగా మనం శరీరాన్నే పట్టించుకుంటాం. ఏం పట్టించుకుంటాం? శరీరాన్నే పట్టించుకుంటాం. ఆత్మ ఎట్టున్నా కూడా వీళ్ళు ఏమన్నా శరీరాన్ని పట్టించుకున్నట్లుందా కదా. అందుకే శరీరాన్ని పట్టించుకోకుండా ఎప్పుడైతే ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చినారో అపవిత్ర పరుచుకోకూడదని అనుకున్నారో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ పట్ల కృపను అనుగ్రహించిన తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత వివేచనయు అనుగ్రహించెను. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు దేవుని పక్షాన్ని ఎవరు నిలబడినారు? వాళ్ళు నిలబడినారు. వాళ్ళు నిలబడిన తర్వాత దేవుడు ఏం చేసినారు? దేవుడు ఏమన్నా తక్కువనా
కదా. మనము ధైర్యంగా మన రొమ్ము వీడ్చి నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కూడా మన కోసం నిలబడతారు. ఎవరి కోసం నిలబడి? ఈయన ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? తెలివిని ఇచ్చినాడు, వివేచన ఇచ్చినాడు. తర్వాత ఇవన్నీ ఎవరు హస్తగతంలో ఉంటాయి? దేవుడు ఇస్తేనే కదా. అట్లా వీళ్ళ కోసం దేవుడు ఎప్పుడైతే వీళ్ళు దేవుని కోసం నిలబడతారో, దేవుడు వీళ్ళ కోసం నిలబడి వీళ్ళకి ఏం చేసినాడు? జ్ఞానాన్ని అనుగ్రహించిన తర్వాత వీళ్ళ జ్ఞానాన్ని మెచ్చుకొని నెబుకద్నెజర్ ఏం చేస్తున్నారు? వారిని నా సమూహమునకు రమ్మని చెప్తున్నారు కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ విషయంలో కానీ దేవుని కొరకు నిలబడితే దేవుడు ఎవరి కోసం నిలబడతాడు? వీళ్ళు ఎవరి కోసం నిలబడినారు కదా. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఎవరి కోసం నిలబడినారు? తర్వాత దేవుడు వీళ్ళ కోసం నిలబడినాడా లేదా? ఎట్లా? ఎక్కడ? అగ్నిగుండంలో నిలబడిన. దానియేలు గారిని ప్రార్థన చేయొద్దన్నారు. ఎవరి కోసం నిలబడినాడు ఈయన? ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఎక్కడ? సింహపు బోనులో కదా. దేవుని మహిమ కలుగాక. అందుకే మనకి ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, అది దేవుని కోసం ఏం చేయాలా? నీకు ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టమే, నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పిరికి గలదానిగా, పిరికోడిగా నిలబడితే దేవుడు నీకోసం. అట్లాంటి జీవితాల్లో దేవుని కార్యాలు మనము ఏం చేయలేము, చూడలేము కదా. వీళ్ళకి ఏముందంటే దీనత్వం ఉంది. ఏముంది? దీనత్వం ఉంది కదా. దీనత్వం అనేది దేవుడికి చాలా ఇష్టమైనది. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, అహంకారుల గురించి దేవుడు ఏమంటాడంటే, అహంకారులకు దేవుడు సెలవిస్తున్న మాటని బైబిల్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ దీనత్వము ఆత్మ విషయంలో కానీ, శారీరక విషయంలో కానీ వీళ్ళు దీనత్వం ఉండడం వల్లే వీళ్ళు ఎక్కడ నిలబడినారు? రాజు నేను వెళ్తా అని వీళ్ళు ఏమని అన్నారా కదా. అపాయింట్మెంట్ అక్కడి నుంచే వచ్చింది కదా ఆ ఘనత. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, దీనులను రాజుల ఎదుట నిలబెట్టే దేవుడు మన దేవుడు. దేవుని మహిమ కలుగాక. దీనులు కదా. దేవునికి ఎవరు కావాలంటే అహంకారులు, అవసరంలే ఎదురు తిరిగే వాళ్ళు అవసరంలే కదా. గద్దించినప్పుడు విసుకునే వాళ్ళు దేవునికి అవసరంలో ఎవరు కావాలో? దీనులు. ఎప్పుడైతే దీనంగా ఉంటామో దేవుడు ఎక్కడ నిలబడతాడు? నేను నిలబడానంటే కూడా దేవుడు ఎక్కడ నిలబడతాడు? ఎప్పుడైతే దీనత్వం మనలో నుంచి దేవుని వస్తుందో ఏం చేస్తారు? నీవు ఇక్కడ ఉండవలసిన వ్యక్తివి కాదు. ఎక్కడ ఉండాలా? రాజుల ముందు నిలబెట్టి ఏం చేస్తారు? దేవుడు తనకి మహిమ తెచ్చే విధంగా దేవుడు అనేక మందికి మహిమ తెచ్చే విధంగా దేవుడు వాడుకుంటాడు. ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పేజ్ నెంబర్ 217. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఏం వస్త్రం ధరించుకోవాలంట? మామూలు శరీరానికి వస్త్రాలు వేసుకుంటాం, మనసుకి వేసుకుంటామా? చెప్పాలా? మనం శరీరానికి కప్పుకోవడానికి మంచి మంచి వస్త్రాలు చేసుకుంటాం కదా. పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే కొత్తగా పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ అప్పుడు ఏం చేస్తారు? అలంకరించుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీరందరూ ఎదుటి వాని ఎడల ఏం చేయాలంట? దీన వస్త్రం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? వస్త్రాలు అయితే పట్టు చీరలు కానీ లేకపోతే టీషర్ట్స్ కానీ కోట్లు కానీ ఎక్కడ దొరుకుతాయి? షాప్లో వెళ్తే. మరి దీన మనసు అనే వస్త్రం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. అందుకే దేవుడు ఏమంటాడు? ప్రయాసపడి భారం మోస్తున్న నా ప్రజలారా నా యుద్ధకు రండి, నేను దీన మనసు ఎవరికి ఉంది? ఫస్ట్ దేవుని మనసు దీన మనసు ఉంది కాబట్టి మనకి ఏమంటున్నాడు? నా దగ్గరికి రండి అన్నప్పుడు దీన మనసు కలిగిన యేసే దగ్గరికి వెళ్తే మనకి ఏమి ఇస్తారు దేవుడు? దీన మనసు కదా. దీన మనసు అనేది ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని దగ్గరికి మనం ఎప్పుడు దేవుని దగ్గరగా ఉన్నప్పుడు ఏమొస్తుంది? దేవునిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు ఏమొస్తుంది? దీన మనస్సు అనే వస్త్రం ఏం చేసుకోవాలంట? అలంకరించుకోవాలంట. ఇప్పుడు ఎదుటి వాని ఎడల దీన వస్త్రం కలిగి ఉండాలి. అట్లానే దేవుని పట్ల కూడా ఎట్లా ఉండాలా? కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలా? దీనంగా దేవుణ్ణి అడుక్కోవాలా. ఏం చేయాలా? దేవుడొద్దు ఏమొద్దు ఇంకా అని అనుకుంటే ఎట్లా కదా, మన సమస్యలు పోవు కదా. దీనంగా ప్రవ్వా దీనుడుగా నీ దగ్గరకు వచ్చినాను, నీ దీన మనసు చూపించంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చూపిస్తాడు. అట్లే
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి కృప అనుగ్రహిస్తాడంట దేవుడు? దీనులుగా ఎవరున్నారు అప్పుడు? షడ్రెక్ గారు, మెషక్ గారు, ఆ నలుగురు ఎట్లున్నారు? అంత రాజ్య వంశంలో పుట్టినా కూడా ఎట్లున్నారు? దీనంగా ఉండడం వల్ల ఆ దీనత్వం ధరించిన వాళ్ళని ఎక్కడ నిలబెట్టినాడు దేవుడు? రాజుల ఎదుట. వాళ్ళకి ఏమి ఇచ్చినాడు దేవుడు? దేవుడు ఏమి ఇచ్చినాడు? కృప కదా. మనకి ఏం లేకపోయినా కూడా ఒకసారి కూడా చెప్పింటే, మనకి ఏం లేకపోయినా కూడా ఈ దేవుని నుంచి ఏం పొందుకోవాలా? దేవా, కృప అంటే బైబిల్ ఏమిటంటే ఆకాశం కంటే ఎత్తైనది దేవుని కృప. దేవుని మహిమ కలుగును గాక. అంత కృప అంటే దేవుని కృప ఉంటే ఏదైనా కూడా మనకు అన్ని విషయాల్లో తట్టుకునే కృప ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు కదా. ఆ దీన మనసు మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై యుండుడి. ఎవరి బలిష్టమైన చేతులు కదా? కొంతమంది నాన్న వాళ్ళకి కానీ పురుషులు కానీ కొంచెం బలంగా ఉంటాయి కదా చేతులు, వాళ్ళ పని చేసి కదా. కానీ మన దేవుడికి బలిష్టమైన అంటే బలంగా ఉన్న చేతుల కింద ఏం చేయాలా? దేవుడు ఏం చెప్తున్నాడు? అహంకారులుగా ఉండండి బిడ్డలారా అని చెప్తున్నాడా? చెప్పట్లే కదా. దేవుడే దీనుడుగా ఏం చేసినాడు? ఈ భూమి మీదకి యేసయ్య ఏం చేసినాడు? భూమి మీదకి దీనుడుగా వచ్చినాడు. నేను దీన మనసు కలిగిన వ్యక్తిని, నేను దీనంగా ఉన్నాను కాబట్టి మీరు ఏం చేయాలా? నా బలిష్టమైన చేతుల కింద ఏం చేయాలా? దీనంగా దీనత్వం కావాలా. మనుషులకు దీనత్వం అంటే అస్సలు ఇష్టం ఉండదు తెలుసా. దీనులుగా ఏదైనా ఉండాలా, చేయాలా అన్నప్పుడు ఏమొస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధపడిపోతారు కదా. అయితే దేవుని నుంచి మనం ఏం చేయాలంటే, దేవా నీ బలిష్టమైన చేతుల కింద దీనంగా ఉండే కృప నాకు అనుగ్రహించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, తగిన సమయమందు వాళ్ళని ఎట్లయితే హెచ్చించినాడో మనల్ని కూడా ఏం చేస్తాడు? హెచ్చించే గొప్ప దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.